వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ రెడ్డి వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటంటే ఈరోజు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఒక బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. బ్లాగ్లో 2 డిషెస్ మీకు షేర్ చేద్దాం అనిపించింది, అందుకే చేస్తున్నాను. ఒకటి బీరకాయ పాలు పోసి వండారండి, చాలా బాగుంటుంది. రోటీకి కానీ రైస్కి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆ రెసిపీ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మనము రైస్ వండకుండా దద్దోజనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలో కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా చాలా బాగుంటుందండి. దేవుడి నైవేద్యానికి పెట్టచ్చు. మనము ఒక స్పెషల్ డిష్ ఏమైనా వండాలి అంటే కనుక ది బెస్ట్ డిష్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అంటే రైస్ వండకుండా దద్దోజనం అటుకులతో చేస్తామండి, చాలా బాగుంటుంది. అసలు మీరు రైస్తో చేశారా అటుకులతో చేశారా అనే డిఫరెన్స్ తెలియదు అనమాట, అంత బాగుంటుంది. చూసేయండి, వీడియోలోకి వెళ్ళిపోయేసి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారు కొంతమంది. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయండి. వాటిలో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకే నా ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ రెసిపీ బీరకాయ అండి. బీరకాయ పాలు పోసి ఉంటాను, కర్రీ చూసేద్దాము. ఇక్కడ 1/2 కిలో బీరకాయలు తీసుకున్నానండి. ఫ్రెష్వి, చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. వాటిలో పైన చెక్కు తీసానండి, మొత్తంగా తీయలేదు నేను. ఏవైతే మనకు ఉబ్బెత్తుగా ఉంటాయో ఆ పోర్షన్ మాత్రమే తీసానమాట. వాటిని తీసేసి వాష్ చేసేసి ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చిన్న పీసెస్ అయితే బాగుంటాయి, పెద్ద పీసెస్ అయితే మనకు కొంచెం ఉడకనికి టైం పడుతుంది. ఈ విధంగా నేను పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను మొత్తము. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాము. ఈ బీరకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. బీరకాయ హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. పోపు దినుసులు మనము ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మాత్రము రైస్లకు కానీ రోటీలకు కానీ సూపర్ కాంబినేషన్ ఉంటుందండి. మంచిగా చాలా బాగుంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, కమ్మదనం వస్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఇక ఫ్రెండ్స్, మీరు ఏ విధంగా బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తారో నాకు షేర్ చేయండి. నేను బీరకాయ కర్రీని ఫ్రై చేస్తానండి, అలాగే టమాటో ఇగురు చేస్తాను, మళ్ళీ పాలు పోసి కూడా వండుతాను అనమాట. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. బీరకాయతో డిఫరెంట్ వెరైటీస్ కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం మీకు అందరికీ నేను బీరకాయ పాలు పోసిన కర్రీని మాత్రం ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేశాను. ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ను నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. టమాటోస్ నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నానండి. అవి యాడ్ చేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి మగ్గనివ్వాలి కొంచెం సేపు. టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే కర్రీకి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఎండు కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసినా చాలా బాగుంటుందండి. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. నేను మా ఇంట్లో కొంచెం స్పైసీ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి కొంచెం కారంగానే చేస్తాను. వీటిని బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనము బీరకాయ ముక్కలు కట్ చేసాం కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. బీరకాయ ముక్కల్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి, అందుకే ఇందులో నేను వాటర్ యాడ్ చేయను. మనం పాలు పోస్తాం కదా, ఆ పాలు సరిపోతాయి అన్నమాట. మగ్గనికి కూడా టైం ఎక్కువ తీసుకోదు, త్వరగా మగ్గిపోతుంది. టమాటోస్ చూడండి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ మగ్గనిస్తే అవి చాలా వరకు మెత్తపడిపోతాయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. చూడండి 4 మినిట్స్ తర్వాత మూత తీసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము పాలు యాడ్ చేయాలి. అంటే ఫస్ట్లోనే పాలు యాడ్ చేస్తే మనము వేసిన ఉప్పుకు కారానికి పాలు విరిగే ఛాన్స్ ఉందండి. అందుకోసమే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయింది అనుకున్న తర్వాత మనము దింపే ఒక 3-4 మినిట్స్ ముందు పాలు యాడ్ చేస్తే మనకు కర్రీ బాగుంటుంది. లేకపోతే ముందు యాడ్ చేసామంటే పాలు విరిగిపోతాయండి.
ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ మగ్గనిస్తే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. తర్వాత కొంచెం గరం మసాలా, కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని మనము కొత్తిమీర యాడ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇది ఫ్రెండ్స్ బీరకాయ పాలు పోసి నేను వండాను అనమాట. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ కూడా చూసేద్దాము. నెక్స్ట్ రెసిపీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. మనము చూసిన వెంటనే మనకు నచ్చదేమో అనుకునే దాని బదులు మనం చేసుకొని తిన్న తర్వాత మనకు అప్పుడు మనము ఏం నచ్చలేదు అని చెప్పేసి మనం మాడిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? డిష్ అవుట్ కూడా చేసేసాను. ఇప్పుడు మనము అటుకుల దద్దోజనము ఆ రెసిపీ కూడా చూసేద్దాము. చాలా బాగుంటుందండి అటుకుల దద్దోజనం మాత్రము. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, కానీ చాలా బాగుంది. నేను గురువారం నైవేద్యానికి చేశానండి, బాబా నైవేద్యానికి చేశానమాట. ఆ రెసిపీ మీకు షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను అటుకులు తీసుకున్నానండి. ఈ అటుకులు నేను 200 గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను. నాకు ఆ రోజు కావాలన్నమాట దద్దోజనము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా యూజ్ చేశాను, అందుకోసమే నేను 200 గ్రామ్స్ అటుకులు తీసేసుకొని వాటిని వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత అందుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. పెరుగు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే జీడిపప్పు, ఇంకా మిరియాలు, అలాగే ఇంగువ, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పోపుకు ఆయిల్. ఇవన్నీ మనం తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఫటాఫట్ మనము అటుకుల దద్దోజనం ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. అన్నం వండే పనే ఉండదు మనకు. వెయిట్ చేయాలి. అప్పటికప్పుడు దద్దోజనం తినాలనిపించింది అనుకోండి, ఈ విధంగా చేసేసుకోండి. ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తారనమాట, అంత బాగుంటుంది. ఇప్పుడు అటుకులను బాగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ ఆ వాటర్ అంతా వంపేసుకొని పక్కన పెట్టుకుంటే త్వరగా నానిపోతాయండి ఇవి. చూడండి, ఈ విధంగా వంపేసాను. ఇందులో కర్డ్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు కర్డ్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత నేను ఇందులో పాలు కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ పెరుగు కొంచెం పుల్లగా ఉంది అనిపిస్తే పాలు యాడ్ చేసుకుంటే చాలా కమ్మదనం వస్తుందండి. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పోపు పెట్టేసుకుంటే మనకు దద్దోజనం రెడీ అయిపోతుంది. దద్దోజనం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? గుడికి అయితే మనం దద్దోజనం కోసమే వెళ్తూ ఉంటాం అనమాట. నిజంగా చెప్పాలంటే భక్తితో వెళ్ళేదానికన్నా అక్కడ పెట్టే దద్దోజనం కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నామండి. అది ఆ దద్దోజనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఈజీగా. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుందాము. పోపు కూడా హడావుడి పడక్కర్లేదు. మీరు ఎంతైతే ఆయిల్ యూజ్ చేస్తారో అంతతోనే పోపు పెట్టేసుకోవచ్చండి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాలని ఏం లేదు. నేను కడాయిలో ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేశాను. ఈ దద్దోజనానికి ఇంగువ కంపల్సరీ అండి. ఇంగువ వేస్తేనే టేస్ట్ అమోఘంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొన్ని డిషెస్కి వేయాల్సిన ఐటమ్స్ పర్టికులర్గా వేస్తేనే దాని టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. అందులో చింతపండు పులిహోర ఒకటి, దద్దోజనం ఒకటి. ఇంగువ వేస్తే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. పోపు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేశాను. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువ యాడ్ చేశానండి, ఎందుకంటే దద్దోజనం నమిలేటప్పుడు మనకు ముక్కలు తగులుతూ ఉంటే అల్లం ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు సూపర్ ఉంటుందన్నమాట. అల్లం తురుము కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేసి మూత పెట్టాను అనమాట. ఎందుకంటే ఆయిల్ అంతా చిమ్మేస్తుందండి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి స్టవ్. ఎలాగో క్లీన్ చేస్తాం, కానీ ఆయిల్ అంతా పడితే మరకలుగా అనిపిస్తుంది, అందుకోసమే నేను మూత పెట్టేస్తాను ఎప్పుడైనా కూడా. తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసాను. జీడిపప్పు ఆప్షనల్ అండి, ఇష్టపడితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. కంపల్సరీ అయితే ఏమీ లేదు. తర్వాత మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మిరియాలు అలాగ తినడం ఇష్టం లేకపోతే వాటిని కచ్చపచ్చగా దంచేసుకొని యాడ్ చేసుకోండి. కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా, అందుకోసము వాళ్ళకి తెలియకుండా ఉంటుందన్నమాట. దాన్ని మెత్తగా దంచేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగానే యాడ్ చేస్తున్నాను. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న అటుకులు, పెరుగు కలిపెట్టాం కదా, అందులో యాడ్ చేసుకోవడం అనమాట. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, కలర్ కొంచెం బాగుంటుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, రెసిపీస్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. పోపు ఫ్రై అయిపోయింది, ఇప్పుడు నేను అందులో యాడ్ చేసేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని, టైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, కాదండి నేను పాలు పోద్దామని చెప్పేసి కరెక్ట్ క్వాంటిటీలో పెరుగు యాడ్ చేశాను.
ఇప్పుడు నేను ఇందులో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకుంటాను. పాలు కంపల్సరీ యాడ్ చేసుకోండి. దద్దోజనంలో పాలు యాడ్ చేస్తేనే కమ్మదనం బాగుంటుందన్నమాట. 1 కప్పు పాలు కూడా యాడ్ చేసేసాను. దీన్ని మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. బాగున్నాయి కదా ఫ్రెండ్స్ రెసిపీస్, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు 2 రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో, మీకు అందరికీ నచ్చే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.